నేను మీ యష్మిత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. చూశారు కదండి, ఇవాళ నేనైతే ఇలా ఓపెన్లో ప్రకృతి మధ్యలో నేను ఇవాళ యోగా చేయబోతున్నాను, మీతో చేయించబోతున్నాను. కాబట్టి మీరందరూ సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నానండి. మీ అందరిలో ఇంకా ఉత్సాహాన్ని పెంచడం కోసం ప్రకృతి మధ్యలో నేనైతే వచ్చేసానండి. ఇవాళ మీతో యోగా చేయించడానికి మనం కలిసి యోగా చేసేద్దాం. ఇవాళ మనము ముందుగా వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. ఇలా స్టాండింగ్ పొజిషన్లో ఉంటూ ఇన్హేల్ చేస్తూ సెంటర్లో, ఎక్స్హేల్ చేస్తూ మీ కుడి చెవిని కుడి భుజం వైపుకి తీసుకెళ్ళండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎడమ చెవిని ఎడమ భుజం పైకి తీసుకెళ్ళండి. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. కంటిన్యూ చేయండి. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులతో ఇలా టిప్స్ మీద పెడుతూ షోల్డర్ రొటేషన్ చేయండి. మంచిగా స్ట్రెచ్ చేస్తూ ఫీల్ చేయండి. ఇప్పుడు రివర్స్, యాంటీ క్లాక్ వైజ్. స్లోగా చేతుల్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము కాళ్ళ మూమెంట్ చేద్దాము. ఇన్హేల్ చేస్తూ కుడి కాళ్ళని ఇలా లేపి ఎక్స్హేల్ చేస్తూ సైడ్కి తీసుకెళ్ళండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్స్హేల్ చేస్తూ సెంటర్. ఇలా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కొన్ని మూమెంట్స్ చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. బ్యాలెన్స్ చేయలేకపోతే రెండు చేతులు ఇలా వేస్ట్ మీద పెడుతూ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. స్లోగా కుడి కాళ్ళని రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాళ్ళతో. స్లోగా రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, ఇవాళ మనము వార్మప్స్తో స్టార్ట్ చేసాము. ఆసనాస్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ ముందుగా మనం చేయబోయే ఆసన పేరు ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసన చేయటానికి మనకి బ్యాలెన్స్ చేయటం ఇంపార్టెంట్ అండి. దీన్ని బ్యాలెన్సింగ్ ఆసన కూడా అంటారు. ఉత్థిత హస్త పాదాంగుష్ఠాసన చేయటానికి ముందుగా మనము తాడాసనాలో నిల్చుంటామండి. నిల్చున్న తర్వాత మీరు కావాలంటే ఎడమ చేతిని ఇలా వేస్ట్ మీద పెడుతూ కుడి కాళ్ళని ఇలా లేపుతూ ఈ కుడి కాళ్ళ బొటన వేలని ఇలా మనము చేతులతో హోల్డ్ చేస్తామండి. హోల్డ్ చేసి ఇన్హేల్ చేస్తూ ముందుగా ముందు వైపున స్ట్రెచ్ చేయండి. తర్వాత దీన్ని కుడి వైపుకి తీసుకెళ్ళి ఎడమ వైపున చూడండి. స్లోగా మళ్ళీ ముందుకి వచ్చేసి కుడి కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈ బ్యాలెన్సింగ్ ఆసనాస్ కొంచెం కష్టంగా ఉంటాయండి, కాకపోతే గోడకి దగ్గరికి వెళ్ళి చేయడానికి ట్రై చేయండి. మనము ఈ ఆసన చేయడానికి బెనిఫిట్స్ ఏంటంటే అండి, మనము లెగ్ని ముందుకి సైడ్కి స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి హిప్ దగ్గర మనకి ఆమ్స్ట్రింగ్స్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుందండి. నేను చెప్పాను కదా బ్యాలెన్సింగ్ ఆసన అని. దీనివల్ల మనము ఫోకస్, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. బ్యాలెన్స్ చేయటం వల్ల ఒకవేళ మీకు చేయడానికి రాకపోతే ముందుకి స్ట్రెచ్ చేయండి. అక్కడ కంఫర్టబుల్ ఉంటేనే పక్కకి తీసుకెళ్ళండి. ఇప్పుడు మనము ఎడమ కాలుతో నాతో పాటు మీరు కొన్నిసార్లు చేయండి.
స్లోగా రిలాక్స్ అవ్వండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఆంజనేయ ఆసన. అది ఎలా చేయాలో ముందుగా నేను చూపిస్తాను చూడండి, తర్వాత మనము కలిసి చేద్దాం. ముందుగా మనము అశ్వసంచలనాసనాలోకి వస్తాం. చూడండి, అలైన్మెంట్ చెక్ చేసుకోండి. మీ ముందు యాంకిల్ ఇంకా మీ మోకాలు ఒక లైన్లో ఉండాలి. వెనక లెగ్ చాలా వెనకకుండి హిప్ని కిందికి పుష్ చేయండి. ఈ పొజిషన్ వచ్చిన తర్వాత మీరు ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పైకి స్ట్రెచ్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి. మరి స్లోగా ఎక్సేల్ ఇన్హేల్ చేస్తూ అశ్వసంచలనాసనం. చూసారు కదండి, ఆంజనేయ ఆసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయడం వల్ల మనకి స్వాదిష్టాన చక్ర మనకి యాక్టివేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఆసనాన్ని డైలీ చేయడానికి ట్రై చేయండి. మనకి హిప్ దగ్గర మనం హిప్ని కిందికి పుష్ చేస్తున్నాం కాబట్టి హిప్ ఓపెనింగ్ అవుతుందండి. చెస్ట్ కూడా ఓపెన్ చేస్తూ మనము ఆర్చ్ బ్యాక్ చేస్తున్నాం కాబట్టి అబ్డామిన్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆసన కూడా మనము డైలీ రొటీన్లో యాడ్ చేద్దాం. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు మనము చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు వీరభద్రాసన 2. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా మనము స్టాండింగ్ పొజిషన్లో ఉంటామండి. ఏ సపోర్ట్ లేకుండా నిల్చోడానికి ట్రై చేయండి. సో ముందుగా మనము మన కుడి కాళ్ళని వెనక వైపున తీసుకెళ్తామండి. చూడండి, లెగ్ పొజిషన్ ఎలా ఉండాలో చూపించాను ముందు కూడా. 90 degrees 45 degrees చేస్తూ ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని కాళ్ళకి ఇన్లైన్ చేయండి. ఎక్సేల్ చేస్తూ ముందు కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తూ ఈ ఎడమ చేతిని మధ్యన వేళ్ళని చూడండి.
మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ యువర్ హ్యాండ్స్. సో చూసారు కదండి, ఈ ఆసన చేసేటప్పుడు మీకు మీ నీ పైన ప్రెషర్ పడవచ్చు, ఎందుకంటే మీ నీని ఫోల్డ్ చేస్తున్నారు కాబట్టి, లేదా మీ యాంకిల్ని, మీ నీని, మీ థైని, లెగ్ని కంప్లీట్గా స్ట్రెంథెన్ చేస్తుందండి. మీ హ్యాండ్స్ని కూడా మీరు స్ట్రెంథెన్ చేస్తారు, స్ట్రెచ్ చేసి మీరు హోల్డ్ చేస్తారు. కాబట్టి వీరభద్రాసన అండి, వారియర్ పోజ్. కాబట్టి మనము ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. స్లోగా హ్యాండ్స్ని, లెగ్స్ని రిలాక్స్ చేయండి. నేను చెప్పాను కదండి, వీరభద్రాసన 1, వారియర్ 1. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు హోల్డ్ చేసేటప్పుడు ఒక వారియర్ లాగా ఫీల్ అవ్వండి, స్టామినా పెరుగుతుంది కాబట్టి చాలా మంచిది. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు తిర్యక్ భుజంగాసన. అది ఎలా చేయాలో చూపిస్తానో ముందుగా చూడండి. ముందు మనము భుజంగాసనలోకి వస్తాం. ఆసనాకు వచ్చి ఎక్స్హేల్ చేస్తూ మీ కుడి వైపున ట్విస్ట్ అవుతూ ఎడమ కాళ్ళని చూస్తారు. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి ఇప్పుడు ఎడమ వైపున ఎక్స్హేల్ చేస్తూ ట్విస్ట్ అయ్యి కుడి కాళ్ళని చూస్తారు. ఈ మూమెంట్ని మనము కొన్నిసార్లు చేస్తాము. తిర్యక్ భుజంగాసన. భుజంగాసన వల్ల మన వెన్నుముక్క చాలా స్ట్రెంథెన్ అవుతుందండి, చాలా ఫ్లెక్సిబుల్ కూడా అవుతుంది. ఇక్కడ మనము ట్విస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి సైడ్ కొవ్వుని కూడా తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. స్లోగా మకరాసనాలో రెస్ట్ చేయండి. మళ్ళీ స్లోగా కుడి వైపున తిరుగుతూ సీటింగ్ పొజిషన్కి రండి. చూసారు కదండి, మనం చేసాము తిర్యక్ భుజంగాసన. ఎలా చేయాలో, ఈ ఆసన వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎంతైతే అంత ఆసనాన్ని రిపీట్ చేయడానికి ట్రై చేయండి. సో మనము ఎంతైతే అంత ప్రకృతితోనే కలిసి చేయాలండి, ఎందుకంటే మనము సోషల్ యానిమల్స్ కాబట్టి. గ్రౌండెడ్ ఉండాలి అని అంటారు కదండి. గ్రౌండెడ్ అంటే మనం భూమిపైనే యోగా చేయగలుగుతామండి, చైర్స్ మీద, సోఫాల మీద యోగా చేయలేం. కాబట్టి ఎలా అయినా, ఎంతటి మనిషి అయినా కింద కూర్చోవాల్సిందే అండి. అలా కూర్చుంటేనే హెల్దీగా ఉంటారండి. మనము ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ఈ కొన్ని మనం ముందు చేసే వాళ్ళము అవి ఇప్పుడు చేస్తే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు.
ఇవాళ మనము తర్వాత చేయబోయే ఆసన పేరు నౌకాసన. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా మనము దండాసనాలో కూడా కూర్చొని చేయొచ్చండి. సో మనము ఇలా దండాసనాలో కూర్చొని స్లైడ్గా మీరు లీన్ బ్యాక్ అవుతారనమాట. మీ ఐ లెవెల్లో మీ టోస్ ఉండాలి. అలా మీరు లెగ్స్ని స్ట్రెచ్ చేస్తారు చూడండి. స్లోగా లెగ్స్ని హ్యాండ్స్ని రిలాక్స్ చేయొచ్చు. ఈ ఆసన చేయటం వల్ల మనకి కోర్ అన్నది చాలా స్ట్రెంథెన్ అవుతుందండి. మీరు కోర్ స్ట్రాంగ్ ఉంటే మైండ్ స్ట్రాంగ్ ఉంటుందండి. ఏ ప్రాబ్లం అయినా కడుపుకి రిలేటెడ్ వస్తే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, చిరాకులు ఎక్కువ ఉంటాయి. ఇండైజెషన్ ఇష్యూస్ కానివ్వండి, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే ఆ చిరాకులు చూపిస్తారు. కాబట్టి ఈ ఆసనాస్ చేయటం వల్ల కొంచెం కోర్ని స్ట్రెంథెన్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాస్ని ఇంక్లూడ్ చేద్దాం. సో మనము ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీరు ఇలా లో బోట్ హై బోట్కి కూడా వెళ్ళొచ్చండి. ఇలా చేయటం వల్ల కూడా చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుంది మీ స్టమక్ దగ్గర. ఈ మూమెంట్ని మనం చేద్దాము. స్లోగా శవాసనాలో రెస్ట్ చేయండి. సో చూసారు కదండి, మనము నౌకాసన చేసేటప్పుడు అప్పుడప్పుడు షివర్ కూడా అవ్వచ్చండి బాడీ. ఫలకాసన ప్లాంక్ పోస్ట్ చేసినప్పుడు కూడా బాడీ షివర్ అవుతుంది. ఏం భయపడకండి, అలా అయినప్పుడే మీరు ఎంగేజ్ చేస్తున్నట్టు. మీ బాడీని షివర్ అవుతున్నప్పుడే అప్పుడు స్ట్రెంథెన్ అవుతుందండి. దానికి బియాండ్ వెళ్ళాలి కాబట్టి షివర్ అయినా ఏం పర్లేదు, ఎంతైతే అంత హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో చూసారు కదండి, ఇవాళ మనం ఆసనాస్ చేసాము. ఈ కొన్ని ఆసనాస్ కూడా మనము డైలీ రొటీన్లో యాడ్ చేస్తూ మనము యోగా ఆసనాలు చేద్దాం. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా, ఈ చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నానండి. మనము నేచర్లో ఉండాలని అన్నాను కదండి. నేచర్ ఈ చెట్లు ఉన్నాయి కదండి, ఇవి లివింగ్ థింగ్సే అండి. దీంతో మాట్లాడండి. మీకు కుదిరినప్పుడు, బాధ అనిపించినప్పుడు చెప్పుకోండి. మీరు రిలీఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే చెట్లు నెగిటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేస్తుంది. అందుకే అంటారు కదండి, నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు చెట్లు పాడవుతాయి. తులసి మొక్క పాడవుతుంది అని అంటారు. అప్పుడు అది పీకేసి మనము వేరే చెట్టుని నాటుతాం. అందుకే ఆ చెట్లని వాటర్ పోస్తున్నప్పుడు కానివ్వండి, మాట్లాడడానికి ట్రై చేయండి. ఎంత అనుకుంటారు పిచ్చోళ్ళ వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారని, కానీ ఎంత టైం స్పెండ్ చేస్తే మన మైండ్ అంత రిలీఫ్ ఉంటుంది. ఈ చిన్న చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.